కాలాలు మారుతున్నా గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఇందుకు నిదర్శనం ఆ గ్రామంలోని పాఠశాల. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడలో సుమారు 100 కుటుంబాలున్నాయి. ఆ గ్రామంలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఓ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో సుమారు 55 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 5గురు ఉపాధ్యాయులు వారికి విద్య నేర్పిస్తున్నారు. కానీ ఆ పాఠశాలలో ఈ 55 మంది విద్యార్థులకు ఒకే ఒక్క తరగతి గది, మరో అదనపు గది నిర్మాణం 10 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. కాగా సగం నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఆ 55 మందికి ప్రస్తుతం ఆ పాఠశాలలోని ఒక గదిలోనే ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. స్కూల్ అనేది శాంక్షన్ అయినట్టు మాకు తెలిసింది. అయితే స్కూల్ శాంక్షన్ అవ్వడం చేత 5గురు టీచర్స్ని వేయబడి జరిగింది. మా స్కూల్ విద్యార్థులు మొత్తం 150 నుంచి 60 దాకా ఉంటారు. వాళ్ళకి తరగతి గదులు సరైన లేవు, ఉన్నవి 2 తరగతి గదులు. కావున మేము ఆల్రెడీ ముందుగా ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యింది, కానీ అది సగంలో ఆగిపోవడం చేత ఆ బిల్డింగ్ని మేము వాటికి కొంతకాలం వరకైనా ఉపయోగపడుతుందని మేము రేకులు వేసి మేము ఊరి తరఫున 100 గడపలు ఉన్నాయండి. 100 గడపలకి ఒక 400 నుంచి 500 చొప్పున ఎత్తుబడి చేసి మేము ఈ రేకుల షెడ్ అనేది వేయబడి జరిగింది. కావున మాకు మా ఊరి పిల్లల భవిష్యత్తు కోసము, మా పిల్లల అభివృద్ధి కోసము మాకు నూతన బిల్డింగ్ వరకు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు మా స్కూల్లో సుమారుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 55 మంది ఉన్నారు. వారికి చదువు చెప్పుకోవడానికి బిల్డింగ్ ఒకటే ఉంది. ఒకే బిల్డింగ్లో ఉన్న 5గురు టీచర్సు 5 తరగతులు నడిపించడం చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం ఒకటే చదువు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము ఏం చేసామంటే మా సొంత సిద్ధంగా మా ఊరిలో సుమారుగా 100 నుంచి 110 గడపలు ఉన్నాయి. ఇంటింటికి 300 నుంచి 500 కలెక్షన్ చేసుకుని మేమే మా సొంత డబ్బులతో ఆ పాత బిల్డింగ్ని మేము ఇప్పుడు రేకులు వేసుకుని మేము మా సొంత సిద్ధంగా మేమే డబ్బులు ఎత్తుకొని మేమే పని చేసుకుని మా సొంతంగా సుమారు ఎంత ఒక 60,000 దాకా అయ్యింది మా ఖర్చు సుమారుగా. కాకపోతే ఇప్పటికైనా మా గిరిజన ప్రాంతాలకి అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా స్పందించి మా గిరిజన గ్రామాలకి ముఖ్యంగా చదువు కోసం, మేము మా పిల్లల భవిష్యత్తు కోసం మేము నిర్మిస్తున్న బిల్డింగ్తో పాటు నూతన బిల్డింగు, కొత్త బిల్డింగ్ మాకు కొత్త భవనం మాకు నిర్మాణం చేసి ఇస్తారని మా పిల్లల చదువుకై ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ స్పందించి వెంటనే మా పిల్లల చదువు కోసం మీరు వెంటనే కొత్త బిల్డింగ్ మంజూరు చేయగలరని మీ ప్రభుత్వాలకి అధికారులకి మేము ఒకటే కోరుకుంటున్నాం.